హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్విల్లు. నేను మురుకులు చేశాను. మీరు ఇలా మురుకులు చేసుకొని చూడండి. నేను దీపావళికి పిల్లల కోసమని చేశాను. మంచిగా గుల్లగా ఉంటాయండి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నా వీడియోకి రీచ్ వస్తుందండి. అలాగే తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్తే నేను శనగపిండి 2 బౌల్స్, బియ్యపిండి 6 బౌల్స్ తీసుకున్నాను. అంటే ఒక బౌల్ శనగపిండికి 3 బౌల్స్ బియ్యపిండి పడుతుంది. బియ్యపిండి శనగపిండి రెండు కలిసేలా కలిపి ఉప్పు, వాము పొడి, కారం, జీలకర్ర పొడి వేసి అంతా కలిసేలా కలిపి మీ దగ్గర కొంచెం వెన్న ఉంటే వేయండి, లేకపోతే కొంచెం వేడి నూనె పోయండి. నేను వెన్న వేశాను. వెన్న వేసాక అంతా కలిపి టేస్ట్ చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే ఇప్పుడే యాడ్ చేసుకోండి. మనం కలుపుకున్న పిండి మొత్తం ఒకేసారి కలపకుండా ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ సరిపడా వాటర్ పోసి కలపండి. అప్పుడే మనకు పిండి టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నేను చూపించిన విధంగా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అవ్వనివ్వండి. ముందుగా మనం ఒత్తుకునే గిద్దలకు ఆయిల్ రాసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లోకి ఒత్తుకోండి. ఇవి త్వరగానే ఫ్రై అవుతాయి. మరొక వైపు టర్న్ చేసుకోండి. కాలిన తర్వాత తీసుకోండి. ఇలా మనం కలుపుకున్న పిండిని అంతా ఇలానే చేసుకోండి. ఇలా మన మురుకులు రెడీ అయ్యాయి. మనం బటర్ వేయడం వల్ల మంచిగా గుల్లగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఒకవేళ మీరు పిండిలో ఉప్పు, కారం టేస్ట్ తెలియకపోతే మీరు ఒక రౌండ్ మురుకులు చేసుకున్నాక టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మురుకులు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.